హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక సూపర్ డెలిషియస్ స్వీట్ రెసిపీతోటి మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయతోటి కద్దుకా ఖీర్. సో కద్దుకా ఖీర్ ఎంత ఈజీనో చేసుకోవడం ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంత డెలిషియస్ స్వీట్ మనం ఇంట్లో సేమ్ ముస్లిమ్స్ ఫంక్షన్స్లో చేసినట్టు ఎంత ఈజీగా సింపుల్ ప్రాసెస్లో మనమైతే పర్ఫెక్ట్ కద్దుకా ఖీర్ అయితే తయారు చేసుకోవచ్చు. సో మరి దీని తయారీ విధానం మనం ఇప్పుడు చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు, ముందుగా సొరకాయ తీసుకున్నానండి. సో ఇక్కడైతే నేను ఒకటి పెద్ద సొరకాయ తీసుకున్నాను. లేతగా ఉన్న సొరకాయ అయితే తీసుకోవాలి. దీన్ని సొరకాయ అంటారు, ఆనపకాయ అంటారు, బాటిల్ గార్డ్ అని అంటారు. సో ఇలా అయితే మనము కద్దు అని కూడా అంటాం అనమాట దీన్ని హిందీలో. సో ఇలా అయితే తీసుకుని దీన్ని కంప్లీట్గా పై చెక్క అంతా తీసేసుకోవాలండి. పీలర్ తోటి ఇలా పీల్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కూడా ఈ పైన చెక్కు అనేది లేకుండా నీట్గా పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత ఇలా గ్రేటర్ తీసుకుని సన్నగా ఉన్న వైపు నుంచి మనము తురుముకోవాలన్నమాట. కావాలంటే ఇంకా ముక్కలు చిన్నగా కట్ చేసుకుని తురుముకోవచ్చు. సో నాకు ఇది గ్రేటర్ పెద్దగానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అయితే ఇట్లా గ్రేట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనము సొరకాయ మొత్తం కూడా పైన గ్రీన్ కలర్ పార్ట్ మాత్రమే తురుముకోవాలండి. లోపల గుజ్జంతా కూడా పక్కకు పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా నాకు ఒక సొరకాయ అంతా తురిమితే ఇంత గుజ్జు వచ్చిందండి. ఇప్పుడైతే నేను స్వీట్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో నేను వచ్చేసి 4 స్పూన్ల ఆవు నెయ్యి తీసుకున్నాను. సో ఇక్కడ మీరు బఫెలో గీ కూడా తీసుకోవచ్చండి. సో నేనైతే ఈ కౌ గీనే యూస్ చేస్తాను కాబట్టి నేను కౌ గీ తీసుకున్నాను. సో దీని ప్లేస్లో మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ అనేటివి కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా కిస్మిస్లు అయితే తీసుకున్నాను. వీటిని అయితే సిమ్మర్లో పెట్టేసుకుని చక్కగా రంగు మారేంత వరకు దూరగా వేయించేసుకుని వీటిని అయితే పక్కన తీసి పెట్టేసుకోవాలండి. సో ఇలా పిల్లలకి ఇంట్లోనే మంచి స్వీట్స్ ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టడంలో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలకైతే మంచి ఫుడ్ అనేది ఫ్యామిలీ కోసం తప్పకుండా నేనైతే టైం ఇస్తానండి. సో ఇప్పుడైతే ముందుగా మనం తురిమి పెట్టుకున్న సొరకాయని ఈ మిగిలిన నేతిలో అయితే వేసుకుని చక్కగా అయితే వేయించుకోవాలన్నమాట. సో ఒక 2-3 నిమిషాల పాటు సొరకాయలో ఉన్న పచ్చితనం అంతా పోయేంత వరకు చక్కగా దీన్ని అయితే వేయించుకోవాలి. పెట్టేసి వదిలేయకుండా అక్కడే నుంచుని గరిటెతోటి తిప్పుకుంటా ఒక 3 నిమిషాల నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై అయితే చేసుకోవాలండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని సిమ్లో పెట్టేసి మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇందులో ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల సొరకాయలో ఉన్న ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది. అంటే ఇందులో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి సిమ్మర్లో పెట్టేసుకుని వేయించుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నామండి. ఇందులో నేను ఒక పావు కప్పు బాస్మతి బియ్యం, అదే కప్పుతోటి ఒక పావు కప్పు సగ్గు బియ్యము, అలానే ఒక 6 నుంచి 7 ఇలైచీలు అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. పిస్తా పప్పు, బాదం పప్పు తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, దాన్ని అయితే ఫైన్గా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. కంప్లీట్గా పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కొన్ని పాలు పోసుకున్నానండి. ఇది అడుగంటకుండా ఒక పావు కప్పు పాలు పోసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్రౌండ్ మిక్చర్ లాగా చేసేసి దీంట్లో యాడ్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ అయితే పోసేసాను. సో వీటిని అయితే ఇప్పుడు మనము కుక్ చేసుకోవాలన్నమాట. అంటే ఇవి బియ్యం కదండి, బాస్మతి రైస్ నూకల్ మాదిరిగా మిక్సీలో బ్లెండ్ చేసుకున్నాం కదా, అలానే సగ్గు బియ్యం అండి చిక్కదనం కోసం. సో ఇలా బ్లెండ్ చేసేసుకుని దీన్ని అయితే చక్కగా వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. ఎక్కడ కూడా అడుగంటకుండా తిప్పుకుంటూ జాగ్రత్తగా కుక్ చేసుకోవాలండి. మరి కద్దుకా ఖీర్ అంటే గ్రీన్ కలర్ కదా, సో మనం కలర్ అనేది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అంత గ్రీన్ కలర్లో అయితే రాదు స్వీట్. సో ఇదైతే ఆప్షనల్ అండి. నేనైతే లైట్గా ఇక్కడ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను, గ్రీన్ కలర్. సో ఇలా యాడ్ చేసేసుకుని చక్కగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట దగ్గరగా.
ఇలా సాఫ్ట్గా దగ్గరగా కుక్ అయ్యేంత వరకు దీన్ని అయితే మనం కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది యాడ్ చేయడం వల్ల స్వీట్ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది, మరింత బాగుంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ లీటర్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ లీటర్ ఇంకా ఒక పావు లీటర్ వరకు అయితే తీసుకున్నానండి. సో ఇక్కడ మనకి సరిపోతుంది, ఎందుకంటే నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా దీన్ని టేస్ట్ పెంచడం కోసం నేను ఇక్కడ మిల్క్ మేడ్ అయితే యాడ్ చేస్తానన్నమాట. అందుకనే నేను ఇక్కడ వచ్చేసి దగ్గర 750 ml వరకు నేను మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను, ఫుల్ క్రీమ్ పాలు. సో ఇందులో నేను ఇంకా ఏం వాటర్ అనేది యాడ్ చేయలేదు. అలానే ఇక్కడ నేను దగ్గర 200 గ్రాముల వరకు పంచదార పొడి అనేది తీసుకుంటున్నానండి. సో ఈ బౌల్ వచ్చేసి ఇది 60 గ్రామ్స్. సో దీంతో నేను 2 కప్స్ అయితే ఫుల్గా తీసుకున్నాను, 2 కప్స్ అయితే హాఫ్గా తీసుకున్నాను. అందుకనే దాదాపు 200 గ్రాముల పంచదార అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను కదా, సో దీంట్లో స్వీట్నెస్ ఆ షుగర్ రెండు కూడా సరిపోతాయి అన్నమాట. సో స్వీట్నెస్ అనేది మీరు ఎక్కువ తినే దాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే నార్మల్గా యాడ్ చేశానండి. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మీరు ఇంకా షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ మిల్క్ మేడ్ షుగర్ పౌడర్ అన్నీ కూడా పాలల్లో చక్కగా కలిసిపోయి చక్కగా మరిగి కుక్ అవ్వాలండి. ఈ స్వీట్ అనేది మిల్క్లో ఇట్లా కుక్ అవ్వాలన్నమాట. సో చూడండి, ఇది దగ్గర పడే అంతసేపు కుక్ చేసుకుంటే మనకి కద్దు అంటే సొరకాయ తురుము అనేది చక్కగా తినేటప్పుడు నోటికి ఇలా పలుకుల్లాగా తగులుతుంటే, అలానే మనము గ్రౌండ్ మిక్చర్లో డ్రై ఫ్రూట్స్ అనేటివి వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్స్ తోటి ఆ టేస్ట్, ఆ డ్రై ఫ్రూట్స్ పలుకులు పంటి కింద తగులుతూ ఉంటే చాలా యమ్మీగా అయితే ఉంటుంది. సో ఇలా స్వీట్ అనేది దగ్గర పడే కొద్దీ మనము కన్సిస్టెన్సీ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే. నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ముందే ఫ్రై చేశాను కదా, అవైతే యాడ్ చేసేసాను. చల్లారిన తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని దీన్ని ఫ్రీజ్ చేసుకుని తింటే 1 వీక్ వరకు కూడా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో వీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.